జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చూసాము మాకు అదే నాకు ఎట్లా అయిపోయింది ఒక అబ్బాయి బాగానే ఉంటాడు, కొంచెం అమ్మాయి అంటే సార్ వెళ్ళిపోయింది. ఇంకా పోలీసులు కోర్టు అది వాళ్ళ దగ్గర చూడాల్సింది. సెకండ్ డ్రైవ్, రెండోది కేసు కొంచెం బలంగానే పెడుతున్నట్టు. మరి ఏమంటే స్కిన్ డాక్టర్ అంట, డాక్టర్ అవ్వాలంటే ఎంత డబ్బులు అవుతాయండి. ఎవరైనా తల్లిదండ్రులు అందులో పీజీ చేస్తున్నాం. అసలు జనరలే మా చుట్టాలపై అయితే ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. ఆమె ఫ్రెష్లో స్కిన్ డాక్టర్ పాపం అమ్మాయి హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఇక్కడ చదువుతుంది ఆమె అప్పుడు సెక్యూరిటీ అంటే వెళ్ళిపోమన్నట్టు. ఆ భక్తులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు మామూలుగా అబ్బాయి? అదే నాకు అదే మొన్న చెప్పేది అంతే, మనకి మన లేదా తీసేటప్పుడు మరి అక్కడ పడాల్సిందే కనీసం. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీకు ఎంత బాధ అనిపిస్తుంది, మీరే ఫీల్ అయిపోతారు. ఎంత కష్టపడి చేసుకుంటారా? ఉందో లేదో ఉండాలైతే కోర్టు పెడతారు. అది తీసుకొచ్చింది పోలీసు వచ్చి అక్కడ సివిల్లో అమ్మాయి వస్తాయి. ఫస్ట్ ఆ ఇన్స్పెక్టర్ గారు అయితే నాతో మాట్లాడారు. అప్పటికే మనకు రాజమండ్రి పేరులో ఇన్స్టాగ్రామ్లో చూసాం, తెలుసుకుంది ఆయన అంటే చదవకుండా ఎట్లుంటుందండి. ఈ అపార్ట్మెంట్ గురించి ఒక తెలుసుకోదని ఎప్పటికీ తెలదా, ఎప్పటికీ తెలదా ఏమో తెలియదు. మన వదాలేదంటే మనకి తెలుస్తుందండి. కింద ఉంటాం, మీరే చెప్తే చేస్తామని. మీరేమో చెప్తున్నా ఎప్పటికీ అపార్ట్మెంట్ లో తీసుకున్నారు. ఆ ఈ టీవీలో అడిగే ఫ్లోర్లో వేస్తున్నాడంట.
నేనేంటి ఆర్టీ వాళ్ళు వస్తారు ఫాలో అవుతారా మీరు? చూస్తాను ఇదే ఫోన్లో చూస్తాను చూస్తాను నాకు అయ్యేది సార్ అంతేగా లాల్సింది ఇంట్లోకి వచ్చిందని చెప్తున్నారు. అది మన తీసుకొచ్చింది ఎలా ఉంటుంది? బాగుంటుంది. అందరితో బాగుంటారా? వచ్చేసిందా నేను బయటకు కాసేపు పెట్టుకుంటాను ఇప్పుడు ఏమైంది అనుకుంటాను కాసేపు డాడీ మా పంటనే తీసుకున్నాను బ్రెయిన్ ఆయన ఇన్స్పెక్టర్ గారు నాతో మాట్లాడారు ఆ రోజు హాస్పిటల్ వచ్చి అదే నాకు ఎట్లాంటి వెళ్ళమ్మా ఏంటి అని అడిగారు కానీ బ్రెయిన్ గడ్డ అయిపోయింది ఇద్దరు డాక్టర్లు అని దొరుకుతారు. ఒక అబ్బాయి బాగానే ఉన్నాడు, కొంచెం అమ్మాయి అంటే కారు వెళ్ళిపోయింది చెప్తాను. డాక్టర్ కొత్తగా బయటకి ఇంకా పోలీసులు కోర్టు అది వాళ్ళు చూడాల్సింది. సెకండ్ డ్రైవ్ రెండవది కేసు కొంచెం బలంగానే పెట్టుకున్నట్టు. మరి ఏమండి స్కిన్ డాక్టర్ అంటే ఆ డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టం, ఎంత డబ్బులు అవుతాయండి. ఎవరైనా తెలియదండి పాపం. అందులో పీజీ చేస్తున్నాం. అసలు జనరలే మా చుట్టాల అబ్బాయి అయితే ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. ఆమె స్పెషల్ స్కిన్ డాక్టర్. పాపం అమ్మాయి హైదరాబాద్లో ఎక్కడో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఇక్కడ చదువుతుంది ఎంఎస్ అవకాశం వచ్చింది. అప్పుడు సెక్యూరిటీ గారిని వెళ్ళిపోమన్నాడంట. అదే తాగేలాగా వెళ్ళిపోతున్నా చేయాలంట. ఆ మత్తులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కదా. అప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఎలా ఉంటాడు మామూలుగా అబ్బాయి? ఎలా ఉంటుంది అప్పుడప్పుడు వస్తాడు, మాట్లాడదు. అలా ప్రారంభం చెప్తే నాట్యం వెళ్తారు. తెలుసా నీకు? నీకు తెలుసా? ఆరు సంగతి తెలుసా మొన్న చెప్పేదండి అంతే, మనకి ఏం తెలియదండి. మొన్న అంటలేనా అంతే లేదా? లేదండి ఊరి లేదంటే ఎప్పుడు నేను వెళ్ళేదండి. లోపల ఎవరో ఉన్నారు, గడ తీసారు. ఇప్పుడు మళ్ళీ తలుపు తీసి మీకు ఫోన్ చేయరు అన్నమాట. సార్ మాట్లాడడం అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే వివరాలు వన్ సైడ్ వెళ్ళిపోతుంది అక్కడ. ఇదిగోండి ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నాయి. ఎంత పచ్చేస్తాం లేదు. ఆ పిల్లల మొత్తంలో కానీ అమ్మ మొత్తంలో కానీ
ఎవరైనా బయట అయ్యాను బాధపడుతుంది. బాధపడాల్సిందే కదా కనీసం. ఇప్పుడు మీరు ఎవరో తెలియదు, మీకే ఎంత బాధ అనిపిస్తుంది, మీరే ఫీల్ అయిపోతున్నారు నిజంగా. కాదండి, ఆ స్థితికి రావాలంటే నాకు అంత నాలెడ్జి ఉంది. ఆ స్థితికి రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి చేసుకుంటారు. వాళ్ళకి ఉందో లేదో, ఉండలేదు కోట్లు పెట్టి చదివిస్తారు. ఆ తీసుకొచ్చింది ఆ పిల్లకి అయిపోయింది కదా. ఆ తల్లిదండ్రికి ఎంత కడుపు కోపం. అదే ఆ రాత్రి వచ్చాడు. ఆ మరుసటి రోజు తీసుకెళ్తుంటే చూశాను పోలీసు వచ్చి. ఆడ సివిల్లోనే వచ్చారు, కామ్గా వెళ్ళిపోయారు ఫస్ట్ రోజు. ఆ ఇన్స్పెక్టర్ గారు అయితే నాతో మాట్లాడారు, ఎలాంటి వాళ్ళమ్మా ఏంటి అని. మాకు అపార్ట్మెంట్లో అసలు ఒకరి గురించి ఒకరు తెలియదు. వాళ్ళు ఓనర్స్, మేము ఫ్రాంచైజ్. అండ్ మరి ఏం చెప్పాలి అసలు అర్థం కాదు. తీసుకెళ్ళి ఎంత పిచ్చేస్తుంది అసలు. అప్పటికే మా రాజమండ్రి పేజీలో ఇన్స్టాగ్రామ్లో చూసాం, తెలిసిపోయింది. ఆయన ఇన్స్పెక్టర్ గారు చేసినట్టు అంటే వచ్చి అందరూ వస్తున్నారని తెలవకుండా ఎట్లుంటుందండి. ఈ అపార్ట్మెంట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోరు కానీ ఎవరికి తెలవదా? ఎవరికి తెలవదా? ఏమో తెలియదు. మన గుద్దాడు అమ్మాయి. డాక్టర్ బాబు బతుకుల మధ్య ఉన్న గుద్దాడు. ఆ కారు లేదుగా అక్కడ, కారు కూడా క్లిక్ చేశారు. మీరే చెప్తే చేస్తామని. మీరేముందలే అసలు చెప్తున్నా, ఎవరికి తెలవదు. అపార్ట్మెంట్లో సీక్రెట్గా ఉంచుకున్నారు. ఆ ఈటీవీలో అట్లా స్లోలో వేస్తున్నాడంట. నేను చూడాలి కానీ మీరేంటి ఆర్టీవీ వాళ్ళు అవుతారు చూస్తాను. ఫోన్లో చూస్తాను, చూస్తాను. నాకు న్యూస్ పిక్ ఎక్కువ అయ్యేది. ఇది మనం తీసిందే బయటకి, ఆర్టీవీ అండి బయటికి తీసి మిగతా 3 రోజుల దాకా పట్టించుకోలేదు. అందుకే ఆలస్యంగా ఇంట్లోకి వచ్చి అవునవును, లోకల్ మెయిన్ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ టీవీ మన రిపేర్కి వచ్చింది. ఒకసారి అలాగే ఒకసారి మాట్లాడితే జరగ తెలుసుకుందాను అండి. 1 సైడ్ వెళ్ళిపోతున్నాయి వార్తలు. మేము అపార్ట్మెంట్లో మాకు ఏం తెలుసు. క్రమశిక్షణ అది ఉండాలి కానీ ఎదురొస్తే వచ్చేసిందా. నేను బయటకు వచ్చాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఆ సెంటిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అనుకుంటుంది ఆ సెంటిమెంట్లు. ప్రతిసారి మా వంట గదిలో కిటికీలో అక్కడ ఎదురు వస్తుంది వెళ్ళి ప్రతిసారి. పదకొండు టైం ఎవరు 10-20 మంది మాట చెప్తా మాట చేయాలి. వాళ్ళందరూ చేసింది చెప్తలేదు. అదే మా అన్నమే తెలియదు. అంటే ఇప్పుడు మేము వచ్చామని మీకు ఫోన్ చేశారు ఎవరన్నా? మేము పట్టు ఊరికి వచ్చాను. మా పిల్లలు కదండి, ఇలాగే ఎవరు పైకి వెళ్ళారంటే నేను గబగా వచ్చాను. మీ పైన సాధ కదా, అది నువ్వు చెప్పదు కదా. నేను సీసీ కెమెరా ఉన్నారు లోపల ఎవరో ఉన్నారు, మేము తగ్గు కొట్టామని గైడెడ్ వేసారు అంతే. అంటే ఉండదు మా జనరల్గా విషయం ఫ్యామిలీ 1 సైడ్ అయిపోతుంది కదా. వీళ్ళని తెలుసుకున్నానుకో అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుస్తాయి. అంటే మనం 2 వైపులు వెర్షన్ మనం తీసుకోవాలి. మాకు ఏం తెలుస్తుంది. మరో ఉన్నారా అలా? అంటే మీకు ఫోన్ చేశారేమో అనుకున్నాం. కనపడలేదండి నాకు. అతను ఏం చేస్తాడు బాబు? మనకు తెలియదండి, మనం ఈ మధ్యన వచ్చామండి. అంటే నేను సంవత్సరం వెళ్తే అందరూ పరిచయం అవుతారు కాబట్టి తెలుస్తుందండి. జనరల్గా ఏదో ఆఫీస్లో చేయడం ఏదో చేయడం అంటారు కదా గంగరాజు గారు. సొంత అపార్ట్మెంట్ అనేది వాళ్ళకి లేదండి అసలు. మాకు మేము ఇప్పుడు మధ్యలో వచ్చాం కదా, ఇప్పుడు వచ్చాము, అమ్మ వచ్చామండి. ఉంటే అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. మాకేముంటుంది దాంట్లో.